నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఒక అంశం. సుమారుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది 10 మంది కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ 3 పార్టీలకు సంబంధించిన ఎజెండా బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ అసలు ఏమంటా ఉన్నాయి. దీనికి సంబంధించిన అంశంలో ముందుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేల చుట్టే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలన్నీ తిరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వాటిలలోనే వాళ్ళ వర్షన్ ఏంది. మొదటగా స్పీకర్ దగ్గరికి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చేసింది, సుప్రీంకోర్టు స్పీకర్కి పంపింది. స్పీకర్ ఏం చేసిర్రు, ఈ 10 మంది ఎమ్మెల్యేలకు పంపిరు. ఈ 10 మంది రిటర్న్ లెటర్ రిప్లై స్పీకర్కు పంపించారు. దీంట్లో సుమారుగా 8 మంది మేము కాంగ్రెస్ పార్టీలో లేము, మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని గెలవడం జరిగింది. ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిగిన నేపథ్యంలోనే వాళ్ళు మాకు కండవ కప్పిర్రు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కండవ కప్పితే కప్పుకోవద్దా అని చెప్పి మాట్లాడారు. ఆడికి అయిపోయింది ఎపిసోడ్. ఆ తర్వాత దానికి సంబంధించి బీఆర్ఎస్ కూడా ఒక లెటర్ పంపించింది. వాళ్ళు ఆల్రెడీ పార్టీ వారిని మాకు సంబంధం లేదని చెప్పేసి బీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఇందులో ఎవరి వ్యూహం వాళ్ళదే. మొదటగా కాంగ్రెస్ వ్యూహం ఏంది అని అంటే, ఏం కాకుండా నేను కాపాడుతా అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండని చెప్పేసి అక్కడ ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారట. అయితే ముఖ్యమంత్రి ఉప ఎన్నిక వచ్చేటువంటి ఛాన్స్ లేదు. గతంలో సుమారుగా బీఆర్ఎస్ పార్టీకి 36 మంది మన కాంగ్రెస్ లెక్కించాలి పోయిర్రు. 36 మందికి పోతే 2కి మంత్రి పదవి ఇచ్చిర్రు, 2కి విప్పులు ఇచ్చిర్రు. వాళ్ళకే లేనటువంటి కేసు మనకెక్కడిది అని చెప్పేసి వీళ్ళ వ్యూహంలో వీళ్ళు చెప్తా ఉన్నారట. ఏది కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పైన. ఇక బీఆర్ఎస్ ఏం చెప్తా ఉన్నది ఏంటంటే, 10 మందికి సంబంధించిన ఉప ఎన్నిక ఖాయం. ఆ ఉప ఎన్నికల్లో మీరు ఎవరో ఖచ్చితంగా గెలుస్తారు. ఆ మీరులో ఎవరో ఉన్నటువంటి ఆ 10 మందిలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది. ఈ 10 నియోజకవర్గాల్లో మోసం చేసి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి పక్క పార్టీలకు పోయిన వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. రేపు ఖచ్చితంగా కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఈ 10 నియోజకవర్గాల్లో గెలుస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ ధీమా ఇస్తా ఉన్నదట. ఇక బీజేపీ వర్షన్ ఏంటి అని అంటే, బీజేపీకి సంబంధించి బీజేపీ నాయకులు ఏమంటా ఉన్నారంటే, ఈ 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా బీజేపీ బలమైనటువంటి అభ్యర్థిని దించుదాం, ఖచ్చితంగా ఈ 10 నియోజకవర్గాల్లో మరొక 5 స్థానాలు మనం గెలుపొందే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారట. ఎందుకు అనంటే, ఈ టార్గెట్ ఎందుకు పెట్టుకొని ముందుకు పోతున్నారు అని అంటే, ఆల్రెడీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ 8ని కాస్త 13 చేయాలి, ఈ 13ని కాస్త రేపు 15 చేయాలి. రాబోయే రోజులలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ తేవాలి అని బీజేపీ ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నదట. ఈ కాన్సెప్ట్ నేపథ్యంలోనే బలమైనటువంటి నేతలను ప్రజాక్షేత్రంలోకి దించేటువంటి ప్రయత్నంలో భాగంగా బీజేపీ చేస్తూ ఉందట. ఇప్పుడు బీజేపీ వర్షన్ ఏంది అని అంటే, బీఆర్ఎస్ దొంగే, కాంగ్రెస్ దొంగే, 2 దొంగ పార్టీలను గెలిపించుకుంటే ఏమొస్తుంది. గతంలో 9.5 సంవత్సరాలు ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు 2 సంవత్సరాలలోనే తెలంగాణను ఆగం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు కంప్లీట్గా కూడా బీఆర్ఎస్ అండ్ అదేవిధంగా కాంగ్రెస్ పైన విరుచుకపడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక ఎవరి వ్యూహాలు వాళ్ళకే రచించుకుంటా ఉన్నారు. అసలు ఫిరాయింపుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెడ్ లైన్ 90 డేస్ ఉన్నది. ఈ 90 డేస్లో ఆల్రెడీ సుమారుగా 40 డేస్ కంప్లీట్ అయింది. అంటే ఇంకొక 30 డేస్ వరకు ఆల్మోస్ట్ 30-35 డేస్ ఉన్నది ఇంకా. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకొక 50 రోజుల దాకా ఉన్నది. ఇంకో 50 రోజుల దాకా అంటే నెక్స్ట్ మంత్ ఇప్పుడు అయింది అక్టోబర్ 30 వరకు ఉన్నది ఈ గడువు అనేది. ఈ అక్టోబర్ 30 వరకు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఒకవేళ స్పీకర్ ప్రకటించకపోతే అప్పటికి స్పీకర్ ప్రకటించగానే ఎడల అప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈ లోపే ఏం జరుగుతూ ఉందంటే, నియోజకవర్గాలలో మొన్న గద్వాల పోతే ఆ గద్వాలలో కూడా కేటీఆర్ కాంట్రవర్సీ మాటలు కనబడ్డాయి. నిన్న భద్రాచలం పోతే కూడా అక్కడ కూడా కేటీఆర్ కాంట్రవర్సీలు కనబడ్డాయి. అయితే కంప్లీట్గా ఏంటంటే దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు. ఈ 10 నియోజకవర్గాల పైన స్పెషల్గా కేటీఆర్ ఫోకస్ తిరుగుతూ ఉన్నాడు. కేటీఆర్ ఈ 10 నియోజకవర్గాలలో కంప్లీట్ ఫోకస్ చేసి తిరుగుతూ ఉన్నాడు. ఈ 10 నియోజకవర్గాలను టార్గెట్ చేసిపోతూ ఉన్నాడు. ఇక రేపో మాపో బీజేపీ కూడా రంగప్రవేశం చేసేటువంటి అవకాశాలున్నాయి. బండి సంజయ్ కీలక నేతలు, బండి సంజయ్, ఈటల రాజేందర్, లేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వీళ్ళంతా కూడా తిరిగేటట్టున్నారు. వీళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఇప్పటికే తెలంగాణ నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా నియోజకవర్గాల పర్యటన పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వీటన్నిటి ప్లాన్ ఏంటి అని అంటే, ఒకవేళ ఈ 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా
తాము గెలిపించుకోవాలి, తాము గెలవాలి అన్న దానిపైన ఇప్పుడు ఫోకస్ పెంచినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే స్పీడప్ చేసుకుంటా ఉన్నారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు కూడా స్పీడప్ అయినరు. ఆ ఎమ్మెల్యేలు కూడా యాక్టివిటీస్ పెంచుకుంటున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏదేమైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరి వ్యూహం వాళ్ళకే రచించుకుంటా ఉన్నారు. ఎవరి వ్యూహంలో వాళ్ళే ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.